నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. నమస్తే గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, ఒక గత 10 రోజులుగా సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. గరికపాటి గారి మొదటి భార్యనని, గరికపాటి గారి అన్నయ్య భార్యనని, ఆయనతో సాన్నిహిత్యం, ఆయనతో ఒక ఇది లేక నేను వేరే పెళ్ళి కూడా చేసుకున్నాను అని చెప్పి. అది ఒక పక్క కామేశ్వరి గారి వర్షన్ అయితే, గరికపాటి గారు అసలు దీని గురించి ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు. అసలు 30 ఏళ్ళు అవుతుంది పిల్లల్ని కని కూడా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఆవిడ ఇప్పుడు వచ్చి గరికపాటి గారి గురించి మాట్లాడుతున్నారు. అయితే మీరు గరికపాటి గారి ఏదైతే జర్నీ ఉందో అదంతా చూస్తున్నారు మీరు కూడా. ఆయన పోకడ కానీ, ఆయన ఇచ్చే ఉపన్యాసాలు కానీ, సడన్గా ఇప్పుడు కామేశ్వరి గారు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఇలా గొగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, గరికపాటి వారు పద్మశ్రీ కూడా ప్రభుత్వము ఇచ్చింది. అనర్గళమైనటువంటి ఉపన్యాసము, మంచి సాహితీ సంపదనంతా కూడా పుస్తకాలలో, గ్రంథాలలో ఉండేటువంటి సాహిత్య సంపదంతా కూడా తన మస్తకములో పెట్టుకుని యావత్ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచమంతా కూడా చూసే విధముగా ఆయన యొక్క పోకడలు అందరూ కూడా వింటూ ఉన్నారు. ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటివి ఎప్పుడైతే చెబుతూ ఉన్నారో అవన్నీ వినాలి, తెలుసుకోవాలి, తెలుసుకొని ఆ విధంగా మనము నడుచుకోవాలి అనేటువంటి ఈ విధముగా చెప్పేటువంటి చాలామంది మహనీయులు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి ఆణిముత్యాలు, మహానుభావులు గతంలోనూ ఉన్నారు. ఎందుకులే ఇప్పుడు మనకు అని ఊరికే మిగతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఒకప్పుడు ఒక మహా వెలుగు వెలిగినటువంటి వాళ్ళు కూడా ఏదో జరగనీలే, ప్రపంచం ఎప్పుడు కూడా కొత్త వింత, పాత ఏముంది అనుకునేటువంటి పోకడలు. కాబట్టి ఒకప్పుడు మహా వెలుగు వెలిగినటువంటి వాళ్ళు కూడా ఎందుకు లేని పక్కన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రన్నింగ్లో ఉండేవాళ్ళు ఉన్నారు. రాబోయేటువంటి మహనీయులు, ఆణిముత్యాలు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ముందు వరుసలో గరికపాటి వారు ఉంటారు. మామూలుగా ఈ గతంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక ముందు వరుసలో ఈయన కూడా ఒకరు, ప్రథములు అనేటువంటిది ఒకటి. ఇక్కడ ఎప్పుడైనా అమ్మ ఒక మంచి ప్రవక్తలు కావచ్చు, ఇటువంటి ఉపన్యాసకులు కావచ్చు, గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడము సమాజములో అంటే చాలా కష్టం. అవును. ఆ దశకు ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినటువంటి తర్వాత ఒక్కసారిగా తన ప్రతిభకు భంగము వాటిల్లే విధముగా ఇలా కిందికి రావటం. ఇప్పుడు ఏదో కిందికి పోయినాడు నేను అనడం లేదు, కానీ ఇలాంటి కిందికి చేసేటువంటి వార్తలు రావటం అనేటువంటిది ఎవరి జీవితంలోనైనా ఇబ్బందికరమే. అది నిజానిజాలు ఏమిటివి, ఏమి కథ అని ప్రపంచము తెలుసుకునే లోపు ఈ నింద మాత్రము యావత్ ప్రజానికానికి తెలుస్తుంది. ఇలా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామందే ఉంటారు సమాజంలో, మహనీయులు. ఎవరిని మనం తక్కువగా చూడడానికి లేదు. నిజమేది, నిందేది అని తెలుసుకునేటువంటి లోపే పాపం వాళ్లకు వాళ్ళ జీవితానికి భంగం వాటిల్లే విధముగా సమాజంలో ఎంతో ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వాళ్ళ జీవితాన్ని పైకెక్కుతూ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంత ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇదేమిటి, ఈయనేమిటి, ఇలా చేయడం ఏమిటి, అలా చేయటం ఏమిటి అని చిలవలు పలవలుగా అనుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనా
ఒక 30 సంవత్సరాల తర్వాత ఆయన అంతకంటే ముందు ఆయన కూడా 30 ఏళ్ల నుండి ఈ ప్రతిభ అనేటువంటిది ఒక ప్రతిభ వైపు ఆయన యొక్క మొగ్గు చూపడం కూడా 30 ఏళ్ళు అయి ఉంటుంది నాకు తెలిసి. నేను కూడా అనుకుంటున్నమాట అదే. ఎప్పుడు 1996 నుంచి 97 నుంచో ఏమో ఆయన ప్రతిభ ప్రారంభం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. 97, 98 నుంచి కొంచెం ఆయన యొక్క ఇది ప్రారంభం అయి ఉంటుంది అని నాకున్న అభిప్రాయం. ఓకే, నాకు తెలిసినంత వరకు కొంచెం అటు ఇటు కావచ్చు. అయితే సరే, అంచెలంచెలుగా ఎక్కి రావటం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, సరే ఒక మహాతల్లి, ఒక ఆమె, ఒక స్త్రీమూర్తి, ఆడమనిషి సమాజంలో ఎప్పుడైనా ఒక ఆడమనిషి ఒక ఇబ్బంది అని బయటికి వచ్చి చెప్పింది అంటే ఎవరైనా అటువైపు అయ్యో ఒక స్త్రీమూర్తా ఇలా జరిగిందా అని అనుకోవటం అనేటువంటిది స్త్రీమూర్తి వైపు చూడాల్సినటువంటి బాధ్యత సమాజంలో అందరికీ ఉంటుంది. ఏ ఆడమనిషినైనా మనము వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏమిటి అనే దానికంటే వాళ్ళు ఇబ్బంది చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమిటి అనేటువంటిది ఆలోచన ప్రతి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే సమాజంలోకి రాకముందు వ్యక్తిగతమైనటువంటి జీవితాలు వేరు. అవును. ఎప్పుడైతే సమాజంలోకి వచ్చి ఆయన సమాజపరముగా కొన్ని సమాజాన్ని ఉత్ప్రేరణ చేసేటువంటి విధముగా ఆయన ఉపన్యాసాలు ఉంటూ ఉన్నాయో అప్పుడు కొంచెం వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కావాల్సినటువంటి వాళ్ళు కొంతమంది బయటికి వచ్చి ఈ విధంగా చెప్పటం అనేటువంటిది ఎంతైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఇది. ఎవరికి? ఆయన్ను అభిమానించే వాళ్లకు ఇబ్బందే, ఆయనకు ఇబ్బందే. మొదట ఆయన్ను అభిమానించేటువంటి వాళ్లకు ఇబ్బందే. తటస్థ వైఖరిగా ఉండి ఆయన్నే కాకుండా ఆయన ఒక్కడే కాదు కదా, సమాజంలో ఎంతోమంది ఉంటారు కదా, ఇంకొకరిని అభిమానించేటువంటి వాళ్ళు కూడా ఏంటి ఇంతకాలము ఇట్లనా, మనం ఇట్లా అనుకున్నామా అట్లా అనుకున్నామా అని అనుకునేటువంటి పరిస్థితులు లేదు. ఎన్ని చెప్పినా మేము నమ్మము అని అనుకునేటువంటి వాళ్ళు లోకో భిన్న రుచి. అవును, లోకంలో ఎప్పుడూ కూడా భిన్న రుచులు, ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా మనం అనుకుంటున్నది ఏమిటంటే అమ్మ, ఇక్కడ స్త్రీకి ఎప్పుడూ కూడా ఈమె అనే కాదు, ఆడవాళ్లకు ఎక్కువగా కొన్ని బలహీనతలు చాలా సందర్భాలలో ఎదురవుతాయి. మగవాళ్ల కంటే కూడా ఆడవాళ్లకు బలహీనతలు ఎక్కువ అవుతాయి. బలహీనతలు ఎక్కువ ఎదురవుతాయి. ఎదురవుతాయి అంటున్నాను నేను చెప్పటంలోనే. వాళ్లకు బలహీనతలు ఉన్నాయి అని కాదు, బలహీనతలు జీవితంలో ఆడవాళ్లకు చిన్నతనము నుండి పెద్ద అయ్యేంత వరకు, ముసలితనం వరకు ఎదురవుతాయి. ఎందుకు బలహీనతలు? ముసలివాళ్ళకి ఏముంటాయి అనుకుంటాం. కొడుకు తనవాడే, కోడలు తనది కాదు. అక్కడ బలహీనత. కొడుకు చెప్పలేదు ఇంట్లో జరిగే ప్రతిదీ కూడా. అందరు కోడళ్ళు అలా చూస్తున్నారా అనేటువంటిది కాదు. ఈమె కూడా ఒకప్పుడు కోడలే, కానీ ఎక్కడో చిన్నవి పొరపత్యాలు, చిన్నవి ఇబ్బందులు ఉండవచ్చునేమో. చిన్నపిల్లప్పుడు చిన్నతనము నుండి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్లు చేసేటువంటిది, ఆ తర్వాత కాలేజీకి పోతే కాలేజీలో అబ్బాయిలే కాకుండా లెక్చరర్లు వాళ్ళతో వీళ్ళతో ఎలా ఉండాలి, ఏమిటి, స్నేహితులతో ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అనేటువంటి దాని దగ్గర, వివాహమై కొత్తగా అత్తగారింటికి వెళితే మరి భర్త ఒకడే కాకుండా కుటుంబం అంతా మంచిదై ఉండాలి అనేటువంటి భావనతో మనమే చెప్తున్నాము సమాజంలో. అక్కడ వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు, ఉండవచ్చును, ఇంకొకరు ఉండవచ్చును. ఇలా అనేక రకాలుగా ఎక్కడైనా స్త్రీకి నిరంతరము బలహీనతలు అనేటువంటివి ఎదురవుతూనే ఉంటాయి. పురుషులకు చాలా తక్కువ, ఉరువే ఉండవు అనటానికి లేదు. పురుషులకు కూడా బలహీనతలు కొన్ని ఎదురవుతాయి, వాటిని కూడా మనం తప్పుపట్టడానికి. అయితే వీళ్లకు 90% ఉంటే పురుషులకు ఒక 10% ఉంటాయి. వీళ్ళు నెగ్గుకు రాగలుగుతారు. ఎందుకు? పురుషుడు కాబట్టి. బలహీనతలు ఉండినా, బలహీనతలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు పోయేటువంటి శక్తి వీళ్ళకు ఉంటుంది. 90% స్త్రీలకు ఎదిరించి పక్కకు పోయేటువంటి అవకాశాలు
చాలా వరకు పోరాడాలి, చెయ్యాలి, నేను ఎదిగి ముందుకు వెళ్ళాలి అనే చూస్తుంది. ఎక్కడో కొన్ని ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతం ఆడవాళ్లకు ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది సమాజంలో. ఇలా బయటికి వచ్చి చెప్పినప్పుడు ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఇందులో ఉన్నాయి. రెండు కోణాలు ఉన్నాయి. అవును, అర్థమవుతూ ఉంటే గత 30 సంవత్సరాల కిందటి వ్యవహారము ఇప్పుడు బయటికి తోడుతూ ఉన్నారు, మళ్ళీ బయటికి వచ్చింది అని అన్నప్పుడు, సరే ఆనాడు నేను అనవసరముగా మరి ఒకరి భార్యను ఇంకొకరు మొట్టమొదటిదే వివాహం చేసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆయన ఆత్మావలోకనం ఏమిటి, ఆయన నిర్ణయం ఏమిటి? నచ్చక నేను వచ్చేసినాను, నాకు నచ్చిన వాడితో వచ్చేసినాను అని ఈమె ఇంటర్వ్యూ చూస్తున్నాము. కాబట్టి మరి నచ్చనప్పుడు మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఈమె మళ్ళీ ఏమి ఆలోచన చేసి ఈ యొక్క నినాదాన్ని ఎత్తుకుంది అనేటువంటి ఒక ఆలోచన. ఆ గరికపాటి గారు మీకు అన్యాయం జరిగితే నాకు చెప్పుకోండమ్మా అని సభాముఖంగా చెప్పిన ఒక మాటకి నేను ఈరోజు బయటకు వచ్చాను అని చెప్తున్నారామె. నాకు ఆ రోజు అన్యాయం జరిగింది. అన్యాయం ఎక్కడ జరిగింది అంటే ఒక్క మాట, ఏ విషయంలో అన్యాయం జరిగింది? ఒక్క మాట తల్లి, ఆడవాళ్ళందరూ కూడా సహజంగా ఏమనిపిస్తుందంటే ఆ రోజు అన్యాయం జరిగింది అని బయటకు వచ్చింది అనేటప్పటికీ మిగతా ఆడవాళ్ళందరూ కూడా ఆమెను ఒకవేళ వాళ్ళకు కూడా పూర్తి తెలియక సహృదయతతో ఆమె వైపు ఉండేటువంటి వాళ్ళు కానీ మనం కూడా అదే అనుకుంటాం. ఎవరైనా ఒక స్త్రీమూర్తి వచ్చింది అంటే ఆ రోజు అన్యాయం అనేది అన్యాయమే, అది ఏనాడన్నా జరగని, ఏ రోజన్నా జరగని, అది అన్యాయమే. ఆనాడు జరిగింది అని ఈనాడు అనకూడదు అనేది ఏం లేదు, ఎప్పుడు లేదట్లా. ఎందుకంటే యుగాలు మారినా ద్రౌపదికి జరిగినటువంటి అన్యాయం గురించి ఈ యుగంలో కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. యుగాలే మారినాయి. ఇక్కడ ఒకటి గురుగారు, ఇక్కడ ఒకటి పోనీ అన్యాయం జరిగింది, మనం ఆమె తరపునే ఆమెకు అన్యాయం జరిగింది అని మాట్లాడుకుందాం. అన్నని పెళ్లి చేసుకున్నాం, ఏవో కారణాలతో తమ్ముడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఆయన్ని విడిచిపెట్టి వేరే అతనితో మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నీకు జరిగిన అన్యాయం ఏంటి? ఒకటమ్మా, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇందాకే మనము బలహీనతలు అనేటువంటివి స్త్రీకి చాలా ఎదురవుతాయి, పురుషుడికి తక్కువ అవుతాయి అని చెప్తున్నాను. నేను అందుకే మొదట్లోనే చెప్పాను. ఆమె ఎందుకు చేసుకుంది, ఎందుకు ఈయనను చేసుకుంది, తమ్ముణ్ణి, ఇద్దరు పిల్లలు పుట్టాక ఎందుకు విభేదించింది, ఎందుకు బయటకు వచ్చింది, నాకు నచ్చిన వాడితో వచ్చినానని ఆమె చెప్పింది. వచ్చిన తర్వాత నేను ఎందుకు చేసుకుంది అనేటువంటి దానికంటే కూడా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే 30 ఏళ్ళ తర్వాత ఆయన ఏదో ఆడవాళ్ళకి అన్యాయం జరిగింటే రండి 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 అని అంటున్నారు అంటే ఈమెను రమ్మని కాదు కదా దాని అర్థము. ఈమెను నువ్వురా అనేటువంటిది అనేటట్టు ఉంటే ఆయనకు కూడా తెలుసు కదా ఇది పెద్ద లేనిపోని సమస్య అవుతుంది, వస్తుందేమో అనేటువంటి భయము ఉంటే ఆ మాట అనడు కదా ఆయన. ఒకటి, ఇప్పుడు ఈమెను రమ్మని కాదు ఒకటి. రెండవది, నచ్చి పక్కకు వచ్చిన తర్వాత ఈ 30 ఏళ్ల పాటు 30 ఏళ్ల కిందట కదా బయటకు వచ్చింది ఈమె. వచ్చిన తర్వాత ఇప్పుడు నచ్చినటువంటి వాడితో ఉన్నాననే కదా దాని అర్థము. ఈమె వివరణ ఇచ్చుకోవాల్సింది. మరి ఇతరికి ఇచ్చేటువంటి విలువ గౌరవము ఎంత మాత్రం ఉన్నట్టు ఇప్పుడు మళ్ళీ పాతది మళ్ళీ బయటకు వస్తే ఈ వ్యక్తికి మనం ఏం విలువిస్తున్నట్టు? అప్పుడు అన్నకు విలువ ఇవ్వక తమ్ముడిని చేసుకుంటేవి, పోనీ ఆ తమ్ముడికి విలువ ఇవ్వక ఇంకొకరితో వచ్చేసినాను నండ్రి, అక్కడ విలువ లేక మళ్ళీ ఇది రావటంలో అంతర్యం ఏమిటి అంటే ఈమె నేను ఆడవాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పాను కదా, కొన్ని సమస్యలు వస్తాయని. ఆ సమస్యలలో మరి ఎవరైనా ఈమెకు చెప్పి ప్రోద్బలం చేసి ఏదైనా చేస్తున్నారా చెందుతున్నారా అనేదైతే మనకు తెలియదు. ఎవరైనా అనుకునేటువంటి మాట అది. ఒకటమ్మా, ఏది ఏమైనా సమాజంలో కొన్ని వికసించినటువంటి పుష్పాలు మహాద్భుతమైనటువంటివి ఉంటాయి. ఆ పుష్పాలు దేవునికి ఎలా ప్రధానముగా పెట్టాలి చెయ్యాలి వాసన కలిగినటువంటి పుష్పాలను అని మనం చూస్తాం.
అందుకని ఇటువంటి వాళ్లకు మనము ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ మనం కట్టినట్టుగా ఒక అందరికీ కావాల్సినటువంటి విషయాలను తెలియజెప్పేటువంటి వాళ్ళు మహనీయులు మనం అలా ఒక ప్రాంతానికి, ఒక కులానికి చూడరాదు. అది నేను అంటున్న మాట నాట్ ఓన్లీ గరికపాటి నరసింహారావు గారు, సమాజంలో చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు. ఈరోజు ఆయనకు వచ్చింది, గతంలో కొంతమందికి వచ్చింది, రేపు ఇంకొకరికి రావచ్చు, రాకపోవచ్చు. ఎవరికి ఇది రాకూడదనే మనం కోరుకోవాలి మొదట. ఏది ఏమైనా వీళ్ళు మన అతి కొద్ది మంది మహానుభావులలో వీళ్ళు కొంతమంది, ఎక్కువ మంది ఉండరు ఎప్పుడు కూడా. మహానుభావులు మహనీయులను కొంతమందే ఉంటారు. మరి ఒక సమాజాన్ని ఒక వైపుకు నడిపించగలిగినటువంటి స్థాయి ఆ ఇది వచ్చింది అన్నప్పుడు ఆయన పశ్చాత్తాపముతో ఇటువైపుకు మొగ్గు చూపి తనంటే ఏమిటి అనేటువంటి మొదట జరిగిన మాట జరిగి ఉండొచ్చు వాస్తవం. ఎందుకు అన్నభార్యను చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి వివరణ ఆయన ఇచ్చుకోవాల్సింది. మొట్టమొదటి వివాహము అన్నభార్యను ఎందుకు చేసుకోవాలి అనేటువంటిది ఎక్కడ తప్పిదం జరిగిందని ఆయన సర్దుమని చూసుకోవాల్సిన అవసరం ఆయనకు సంబంధించింది. అంతే కదా. సమాజంలో ఎవరైనా ఆలోచన చేస్తే ఏం చేస్తాం? మొట్టమొదటి వివాహము సంతోషంగా బాగుండేట్టుగా అందరము కలిసి చేసుకోవాలని అనుకుని చేసుకుంటాము. ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు ఎదురైంది అనేది ప్రశ్నార్థకం. అక్కడ ఈమె ఎందుకు సరే అని ఇద్దరు పిల్లలను కనడం ఎందుకు, మళ్ళీ రావటం ఎందుకని ఇది ఒక ప్రశ్నార్థకం. రెండు ప్రశ్నలను మనము విశదీకరించగలిగినటువంటి ఇది కాదు. ఎందుకంటే అది వాళ్ళు బయటికి చెప్పుకోవాల్సినటువంటి విధానమే తప్ప. సమాజం మనమేమనుకుంటాము అంటే మనం ఎంతవరకు తీసుకోవాలి? కలువ పువ్వు బురదలో పుట్టిందా, ఎటువంటి బురదలో పువ్వులు పుట్టింది చేసింది అనేటువంటి దానికంటే కలువ పువ్వు చాలా అందముగా ఉన్నది, అది అమ్మవారికి చాలా ప్రీతికరము, అది తీసుకొచ్చి మనం పెడుతున్నాం. ఎంత బురదలో ఉన్నా దానికి బురద అంటించుకోకుండా ఉండే నైజం కూడా కలువ పువ్వుకు ఉంది. అదే కదా చెప్తున్నా నేను, అది ఉంటుంది. ఇంకొకటి కూడా, మనము పువ్వులను చూసినప్పుడు సమాజంలో వాళ్ళు మడితో అమ్ముతున్నారా, స్నానం చేసి అమ్ముతున్నారా, మైలతో అమ్మారా అనేటువంటివి ఏమి చూడం. పువ్వులు చూడంగానే అందంగా కనపడుతున్నాయి, వాటి తీసుకొని వచ్చేసి అమ్మవారికి అలంకారం చెయ్యాలి అనేటువంటి భావనతో చేయడమే ఉంటుంది. అందుకనే ఒక వ్యక్తిలో ఉండేటువంటి చిన్న మచ్చను మనం ఏదో చూసి మిగతా ప్రతిభనంతా కూడా పక్కకు పెట్టాలి అనుకునేటువంటి మూర్ఖత్వము ఉండరాదు. ఒకటి ఇంకా కావాలి అంటే మనం బురద జల్లడము కంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళలాగా ఎలా ఎదగాలి అనేటువంటిది రావాలి. నేను గొప్పగా బతుకుతున్నాను, వచ్చి నాకంటూ కొంతమంది ఉన్నారు అని అన్నప్పుడు ఇక మళ్ళీ ఆయనతో అనవసరం. నీ గొప్పతనం ఏమిటి, నేనేమిటి అనేటువంటిది మనకు కూడా ఎంతో కొంత విలువ గౌరవము ఉంటేనే సమాజంలో ఇంకా మనల్ని భగవంతుడు బ్రతికించినాడు, మనతో ఏదో ఉపయోగం నలుగురికి ఉంటేనే మనం బతుకుతున్నామనేది మనం అనుకోవాలి సమాజంలో. లేకపోతే మనమంటూ ఉండడం కదా, అవసరం లేదనుకుంటే భగవంతుడు తీసేస్తాడు కదా. క్యాలెండర్లో ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు, ఇంత ఇది ఉన్నప్పుడు, ఇన్ని డేట్లు ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మనకంటూ ఒక డేట్ వస్తుంది. దాన్ని ఇట్లా అనుచితమైనటువంటి వాటికి వినియోగించుకోకుండా మనమేమిటి అనేటువంటిది నిరూపణ చేసుకోవడానికి గనక మనము నిలబెట్టుకున్నాము అంటే మన గొప్పతనము తెలుస్తుంది సమాజానికి. ఆ ఒక్క రోజు మనము ఎదటి వాళ్ళ మీద బురదేయడానికి ఉపయోగించుకున్నాము అంటే, ఆ సన్నివేశాన్ని ఉపయోగించుకున్నామంటే అది మనం చేతులారా మన జీవితాన్ని మనం నాశనం చేసుకున్నటువంటి వాళ్ళవే తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది నా అభిప్రాయం తల్లి. ఓకే గురువు గారు, ధన్యవాదాలు. జయోస్తు.